Hi dear students and parents, welcome back to my channel. Telangana వెబ్సైట్ 2025కి సంబంధించిన కేటగిరీ బి నోటిఫికేషన్స్ అయితే వచ్చేసినాయి. ఎవరికైతే కానీ మరి టాప్ కాలేజీలో సీట్స్ రాలేదో వాళ్ళు కేటగిరీ బిని వెళ్ళవచ్చు. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్కి ర్యాంకు మంచిగా రాలేదు. వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు కేటగిరీ బి వాసవి కానీ విఎన్ఆర్ కానీ ఇలాంటి నోటిఫికేషన్లు వచ్చేసినాయి. ఆ నోటిఫికేషన్లో ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే క్యాట్ బీని కూడా యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఆల్రెడీ ర్యాంక్ రాకపోయి ఉండొచ్చు కదా, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మరి ఎవరైతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా మాకు పర్లేదు అనుకుంటే వాళ్ళు వెళ్ళవచ్చు. ఇక ఫస్ట్ చూస్తే నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అమ్మాయిలకు బాగుంటుంది అమ్మ. ఇది తెలంగాణలో మంచి కాలేజీ, నంబర్ 1 కాలేజీ నారాయణమ్మ కాలేజీ. దీనికి అడ్మిషన్స్ కూడా మరి స్టార్ట్ అయినాయి. మరి క్యాట్ బి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ అండర్ క్యాట్ బి త్రిబులీలో వీళ్ళు 36 సీట్లు ఇంటేక్ ఈ విధంగా ఉంటే 36 సీట్లు, ఈసీ 54, ఐటీ 36, ఇక్కడ ఐటీ 90. ఇది జేఈ మెయిన్ ద్వారా ఎన్ఆర్ఐ సీట్స్ ఇవన్నీ ఉన్నాయి. మరి వీళ్ళు 19 నుంచి 29 దాకా అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. నారాయణమ్మ కానీ నారాయణ 29 నుంచి 29 10 రోజులు తీసుకుంటున్నారు. ట్యూషన్ ఫీజు ఈజ్ 1 lakh అనమాట. మరి జేఈ మెయిన్ వచ్చేసేయచ్చు, సంవత్సరం జాయిన్ అయిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా నాకు నారాయణమ్మ కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. దీనికి డేట్స్ 19th through 29th ఉంది నారాయణమ్మకి. ఇక మనందరికీ తెలిసింది విఎన్ఆర్ విజేఏసి. విఎన్ఆర్ అనేది టాప్ 1 కాలేజీ తెలంగాణలో, ప్రైవేట్ కాలేజీలో. దీనిలో క్యాట్ బిలో కూడా మరి ఆర్టిఫిషియల్ డేటా సైన్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి బిజినెస్ సిస్టమ్స్, సిఎస్సి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయేమో. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి వీళ్ళు 2000 రూపీస్గా ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. 20th తెలంగాణ ది సీట్స్ విల్ బీ ఫిల్డ్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. 29th లోపు 29th మనకి ఇక టైం ఉందా, 1 అంటే 10 days. ఈ 10 days టైంలోపు మీరు 5 PM ప్లీజ్ విజిట్ విఎన్ఆర్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఆన్లైన్లో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని మీ యొక్క నేను విఎన్ఆర్లో కట్టాలంటే పెద్ద అమౌంట్ ఏం కాదు నాకు తెలిసి. కన్వీనర్ ఫీజే ఉంటుంది. కన్వీనర్ ఫీజు మీద ఒక 2 lakhs ఉంటుంది. అంటే 2 into 2 ఒక 8 lakhs దాకా మీకు ఖర్చు వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మాకు పర్లేదు ఫైనాన్షియల్గా మేము అనుకున్న వాళ్ళు ఈ యొక్క మరి కాలేజీలను అయితే వదలమాకండి. ఇక నెక్స్ట్ మన అందరం చూసింది కదా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ ఇంటూ ఫస్ట్ ఇయర్ బీఈ ఫస్ట్ ఇయర్ కేటగిరీ బి సీట్స్ ఇట్లా ఉండే. మరి కేటగిరీ బిలో 54, సిఎస్సి బాగుండే, సిఎస్సి ఏఎంఎల్ కూడా 18 ఉండే. ఇక్కడ 60 సీట్లలో ఐటీ, ఈసీఈ 180, 54 సీట్లు ఉన్నాయి. ఈసీఈ కౌంటు సిఎస్సి కౌంట్ బాగుంది. ఇక్కడ ఈసీఐనే జారొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా దీనికి కూడా ఆన్లైన్ అప్లికేషను 30వ తారీఖు 7/25 వెన్స్డే వరకు తీసుకున్నారు. ట్యూషన్ ఫీజు 1,40,000 ఇక్కడ ట్యూషన్ ఫీజు కూడా చాలా తక్కువ. దీనికి అడ్మిషను తెలంగాణ జేఈ మెయిన్ ద్వారా వీళ్ళు అడ్మిషన్ అయితే తీసుకుంటారు. జేఈ మెయిన్ కానీ తర్వాత ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకుంటారు. అప్లికెంట్స్ ఆర్ గో త్రూ ది యూజర్ గైడ్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్. ఇది మీరు 1,40,000 రూపాయలు. దీనికి కూడా ఒక 10 lakhs రూపాయలు పర్ యానం వచ్చేసి 2 lakhs రూపీస్ దాకా మీకు ఖర్చు రావటం అయితే జరుగుతుంది. వాసవిని ఎట్టి పరిస్థితులు కూడా వదలదు. అసలు విఎన్ఆర్ కంటే వాసవి నంబర్ 1 అని నేను చెప్తాను. ఎందుకంటే ఈ వాసవి ఎప్పుడో పెట్టారు. విఎన్ఆర్ పెట్టింది 1996 అయితే వాసవి పెట్టింది 1982. అండ్ ఓల్డెస్ట్ కాలేజీ, నంబర్ 1 కాలేజీ ఇన్ తెలంగాణ, హైదరాబాదు. ఇక వాసవి తర్వాత మన సిబిఐటి కూడా మంచి కాలేజ్ అమ్మ, నంబర్ 1. దాని యొక్క అనుబంధ సంస్థ మహాత్మా గాంధీ. ఈ రెండింటికి కలిపి ఒకటే యాడ్ ఇచ్చేసారు. వీళ్ళు ఈ రెండింటికి కలిపి ఒకటే ఇచ్చారు. ఫర్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ కేటగిరీ బి సీట్స్ ఇన్ ఇన్క్లూడింగ్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్కి కూడా కాల్ చేసుకోండి. ఈ నెంబర్ కూడా ఇచ్చేసారు. మరి మొబైల్ నంబరు బీ క్యాట్ సీట్స్ అప్లికెంట్ అన్వైటెడ్ 30% కేటగిరీ బీ సీట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ ఫర్ 2020 కోర్సెస్ సిబిఐటి. అంటే మేనేజ్మెంట్ ఒకటే కదా, ఒకటే యాడ్ ఇచ్చారు. అనవసరంగా డబ్బులు వేస్ట్ అని వీళ్ళు కూడా సిబిఐటి ఎంజిఐటి త్రూ ఆన్లైన్ ప్రాసెస్. మీరు ఆన్లైన్లోకి వెళ్ళేసేసి ఏది కావాలంటే సపోజ్ నాకు సిబిఐటి కావాలనుకున్నారని ఈ ఆన్లైన్ కేటగిరీ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి.
ఎంజేఐటికి ఒక వెబ్సైట్ ఉంటుంది. సపరేట్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. క్యాండిడేట్ కెన్ గో త్రూ ద ఆన్లైన్ అప్లికేషన్స్, అకాడమిక్ ఇయర్స్ ఇన్ పర్సన్ అట్ సిటీ నారాయణగూడ. వాళ్ళ ఆఫీసు నారాయణగూడలో ఉంటుంది. అక్కడ మరి మీరు 19వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అప్లై చేయాలి. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ కెన్ బి సబ్మిటెడ్ 30వ తారీఖు లోపు అయితే మీరు అప్లై చేయాలి. ప్లీజ్ సపరేట్ అప్లికేషన్ ఫర్ సిబిఐటి ఎంజీఐటి షుడ్ బి సబ్మిటెడ్. అది మరి ఇది అవకాశాన్ని ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా వదులుకోవద్దు. తర్వాత ఇంకొకటి ఏంటంటే భోజిరెడ్డి కాలేజ్ అమ్మ. ఇది ఉమెన్స్ కాలేజ్. భోజిరెడ్డి కాలేజ్ అడ్మిషన్ టు మేనేజ్మెంట్ సీట్స్ ఇన్ బీటెక్ కోర్సెస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెరిట్ బ్రాకెట్. అంత సీన్ లేదు భోజిరెడ్డికి. మీరు వెళితే ఆటోమేటిక్గా వీళ్ళు ఏంటంటే కన్వీనర్ ఫీజు మీద ఇచ్చేస్తారు. ఎందుకంటే దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా లేదు. మంచి కాలేజ్ ఇది. నంబర్ 3 అని కూడా చెప్పొచ్చు. బీవీఆర్ ఉమెన్స్ తర్వాత నంబర్ 3గా ఇది ఉంది. అందుకని అలాంటి ఇప్పుడు వదులుకోవద్దు. ఇది నో డొనేషను, నో క్యాపిటల్ ఫీజు, నో బ్రోకర్ కమిషన్, ఓన్లీ ఫిక్స్డ్ బై గవర్నమెంట్. అప్లికేషన్ ఫార్మ్ డీల్ అప్టెన్ ఫ్రమ్ ద కాలేజ్. ఎవరైతే మరి పాత బస్తీ ఆ లైన్ ఉప్పలో ఆ ప్రాంతంలో ఉంటారో, ఇది సైదాబాద్లో ఉంది, లొకేటెడ్ సైదాబాద్లో ఉంది. మీరు ఇమీడియట్గా మీరు అప్లై చేయాలి. దీనికి ఏంటంటే ఇక్కడ సిఎస్సి 36 ఉండే, సిఎస్సి 18, ఈసీఈ 3 ఉంది, ఐటీ ఉంది. ప్యూర్లీ మెరిట్ బేస్డ్. జేఈ మెయిన్ తర్వాత ఎంసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్, నో డౌట్. మరియు 31 మరి ఆగస్టు 1 లోపు అయితే మీరు అప్లై చేయాలి. అప్లికేషన్ సబ్మిటెడ్ ఇన్ ఆఫీస్ బై. దీనికి అప్లికేషన్ ఫామ్ డెడికేటెడ్ నోటిఫికేషన్ విల్ బి అప్టెండ్. ఈ కాలేజీ నోటిఫికేషన్ BRECW భోజిరెడ్డి కాలేజ్కి వెళితే మీకు అప్లికేషన్ అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి మనీ ఏం కట్టాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏమీ లేదు. ఇక జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది అంతా మామూలు కాలేజ్, నార్మల్ కాలేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్. దీనికి మీకు కన్వీనర్ ఫీజు కిందనే డైరెక్ట్గా ఇచ్చేస్తారని నాకు నమ్మకం ఉంది. దీనికి బస్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ సిటీలో. ఎవరికైనా ఉంటే ఇది గ్యారంటీకి, ఇక్కడ సీట్ వెళ్తే మీకు గ్యారంటీకి వస్తుందమ్మా. ఎవరైతే జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంకపల్లి, మొయినాబాద్ ఆ ప్రాంతంలో ఉంటారో వీళ్ళు భాస్కర్ నగర్. ఇది కూడా మంచి కాలేజీ. 30 అన్నీ ఉన్నాయి. సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్డి, ఏఎం, ఇన్ఫర్మేషన్, ఈసీ ఇలాంటివి ఉన్నాయి. 2000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా సబ్మిట్ చేసుకోవచ్చు మనం అప్లికేషన్. 31వ తారీఖు లోపు అయితే మీరు సబ్మిట్ చేసుకోవాలి. హెడ్ ఆఫీస్ వచ్చి భాస్కర ప్లాజా రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో వీళ్ళ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళేసేస్తే మీరు మరి అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వచ్చేస్తుంది నాకు 100% గ్యారంటీ. ఎందుకంటే జేబీఐటి అనేది టాప్ 10 కాలేజ్ కాదు కాబట్టి యూ కెన్ గెట్ ఇట్. విఎన్ఆర్ వాటిల్లో ఏంటంటే అది వేరే ప్రాసెస్. అది టాప్ 10 కాలేజ్ కాబట్టి అవి టాప్ కాలేజెస్ కాబట్టి వాసవి మీకు చెప్పలేం మనం. అందుకని ఇది కూడా మంచి కాలేజ్ చూడండి. మరొక కాలేజీ ఇది మేనేజ్మెంట్ కాదు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు కొలాబరేషన్తో మరి సిఆర్ రావు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్లో ఉంది. ఇది కూడా మీరు సిఎస్సి ఇంజనీరింగ్, సిఎస్సి, ఏఎంఎల్, ఇది సిఆర్ రావు ఇది మేనేజ్మెంట్ సీట్ కాదు. అడ్మిషన్ వీళ్ళు బేస్డ్ ఆన్ జేఈ మెయిన్ ద్వారా మాత్రం వీళ్ళు ఇస్తారు. ఎంసెట్ ద్వారా ర్యాంక్ ద్వారా ఇస్తారు. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది. ఇది మేనేజ్మెంట్ సీట్స్ కాదు, ఇది ఓపెన్గా వీళ్ళు ఇస్తున్నారు. కాకపోతే ఎంసెట్ ద్వారా కాదు కాబట్టి వీళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.